నమస్కారం, జీ న్యూస్కు స్వాగతం. నేను మీ నాయుడు. ఈరోజు వార్తల్లో విశేషాలు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని, వ్యవసాయ విద్యార్థులకు ఈ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం నైరా వ్యవసాయ కళాశాల 35వ వ్యవస్థాపక వార్షికోత్సవ వేడుకల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ బుధవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ కోర్సులో విద్యార్థుల ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే భవిత బంగారు బాట అవుతుందన్నారు. వ్యవసాయ రంగంలో విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉండి కొత్త ప్రయోగాలకు రూపకల్పన చేయాలని సూచించారు. దేశ ఆహార భద్రతకు కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మీరిష్టపడి చేసే ఏ పనినైనా మరొకరి సాయం కోసం ఎదురు చూడకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధించాలని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. నైరా వ్యవసాయ కళాశాల 1989వ సంవత్సరంలో ఆమదల వలసలో స్థాపించబడి పూర్తి స్థాయిలో 1995 సంవత్సరంలో నైరాలో ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వ్యవసాయ కళాశాల వ్యవసాయంలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేసే కేంద్రం మాత్రమే కాకుండా నాలెడ్జ్ టెక్నాలజీ సెంటర్గా కూడా పనిచేస్తుందని వివరించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో తాజా సాంకేతికతలను రైతులకు విస్తరించే కేంద్రమని చెప్పారు. 2022వ సంవత్సరంలో ఈ కళాశాల విద్యార్థి కె విక్టర్పాల్ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి నిర్వహించిన పరీక్షలో ప్లాంట్ సైన్స్ విభాగంలో దేశంలోని మొదటి ర్యాంకును సాధించి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని గుర్తు చేశారు. ఈ విజయం జిల్లాకే గర్వకారణమని తెలిపారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో నైరా వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. డెవలప్ చేద్దామని చెప్పడం జరిగింది. ఇంకా నా యొక్క స్వార్థం ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఎటువంటి ఇండస్ట్రీస్ కానీ, అలాగే ఇంకా ఏ రకమైన ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ కానీ ఏది ప్రాముఖ్యమైనటువంటిది ఏం లేదు. సో మేము ముగ్గురు ఒకటే మాట్లాడుకున్నాం. మా ఎజెండాలో నైరా కాలేజీని డెవలప్ చేయడం, అలాగే ఏదైతే రాఘోల్ ఇన్స్టిట్యూట్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేయడం, ఆర్సవల్లి, శ్రీకూర్మం దేవస్థానాలు 2 డెవలప్ చేయడం, రిమ్స్ కాలేజ్ డెవలప్ చేయడం, శ్రీకాకుళం కార్పొరేషన్ని ఇంకా అది పూర్తిగా అర్బనైజేషన్ అవ్వలేదు, పేరుకే కార్పొరేషన్ కానీ అది నగర పంచాయతీ లాగా ఉంది, మీకు లోపలికి తెలుస్తుంది. సో వీటిపైన మేము మా మెయిన్ ఎజెండా. అయితే నేను ఏదో ఒక రోజు మంత్రులు ఇద్దరు వచ్చే లోపల నేను రివ్యూ తీసుకుందామని అనుకున్నప్పుడు కూడా ఈరోజు మేడం గారు ఇచ్చే ప్రజెంటేషన్ వల్ల నాకు మ్యాక్సిమం 70-80% రివ్యూ జరిగిపోయింది. ఈరోజు చాలా సమస్యలు క్లియర్ కట్గా మేడం గారు నాకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాను. డాక్టర్స్ ఎలాగైతే మన మానవ మనుగడికి వాళ్ళు అవసరమో అలాగే వారు దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్దది చేనేత రంగమని, అటువంటి రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పొన్కర్ అభిప్రాయపడ్డారు. చేనేత జౌళి శాఖ మరియు సిక్కోల్ వీవర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆధ్వర్యంలో 10వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం బుధవారం స్థానిక బాపూజీ కళామందిర్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి బాపూజీ కళామందిర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే బాపూజీ కళామందిర్ ఆవరణలో చేనేత ఉత్పత్తుల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పొన్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ, నేతలను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు పథకాలను అమలు చేసిందని, ఈ పథకాల ద్వారా చేనేత కళాకారులకు మేలు జరిగిందని భావిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. అలాగే మార్కెట్లో డిమాండ్ ఉంటే రానున్న భావితరాలు చేనేత వస్త్రాలు వాడేందుకు ముందుకు వస్తారన్నారు. అందరం చేనేత వస్త్రాలు వినియోగించి చేనేతను ప్రోత్సహించాలన్నారు. మానవ మనుగడలో చేనేత ఉత్పత్తులపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారన్నారు. గతంలో పొందూరి ఖాదీకి అవార్డు దక్కిందని, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా ఒక యాప్ వచ్చిందని, డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉత్పత్తిదారు నుంచి నేరుగా కస్టమర్కి నగదు జమ చేసుకోవచ్చన్నారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో చేనేత ఉత్పత్తులు జిల్లాలోనే కాకుండా వివిధ ప్రాంతాలలో కూడా ఎగ్జిబిషన్ కండక్ట్ చేయాలన్నారు. మనం ఇంకా బాగా పబ్లిక్కి వెలుగలిగితే
పబ్లిక్ డైరెక్ట్గా ఇక్కడ వచ్చి లేకపోతే ఆ పేరు చూసుకొని అమెజాన్లో లేకపోతే ఫ్లిప్కార్ట్లో లేకపోతే మింత్రాలో ఈ రోజు ఆ మొబైల్ యాప్లో ఈ కొనడం చాలా ఇష్టం అయిపోయింది అందరికీ. అంటే మరీ మార్కెట్కి వెళ్ళి చూడడం ఎందుకు, వాళ్ళు ఆ మొబైల్ యాప్లోనే కొంటారు. సో డైరెక్ట్గా లింకేజ్ ఈ మన వ్యూవర్స్కి అలాగే మార్కెట్కి. దీంట్లో మరీ ముఖ్యంగా ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాగానే ఒక యాప్ వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కలెక్టర్ కాన్ఫరెన్స్లో దీని గురించి చాలా స్పష్టంగా మాట్లాడారు. ONDC ఓకే, అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్. మన కన్స్యూమర్లు ఒకవైపు పబ్లిక్, ఒకవైపు మీలాగా చిన్న చిన్న వ్యాపారస్తులు మధ్యలో మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే డైరెక్ట్గా మీ నుంచి ఆ కస్టమర్కి మనం అది ఆ వస్తువులు కానీ ఆ ఐటమ్ కానీ మనం అమ్మవచ్చు. పబ్లిక్ అంటే ఆ కస్టమర్ కూడా డైరెక్ట్గా మీ ఖాతాకినే వాళ్ళు ఈ అమౌంట్ కూడా వేసుకోవచ్చు. సో దీని మీద కూడా మనం ఇంకా ముందుగా వచ్చి చర్యలు తీసుకుంటాం. బట్ కానీ ఈరోజు నాకు ఒకటి తెలిసింది అంటే మార్కెట్లో వచ్చిన ప్రైస్కి మీకు వచ్చిన ప్రైస్కి ధరలకి చాలా తేడా ఉండకూడదు. దీని మీద మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మన శ్రీకాకుళం నాకు ఇప్పటి వరకు పొద్దున ఖాదీ గురించి నేను తెలుసు, నిజంగా నాకు పొద్దున ఖాదీ గురించి తెలుసు. బట్ కానీ ఇప్పుడు ఈరోజు మేడంతో మాట్లాడితే, మన ఏడి యాంప్లూర్స్తో మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయి. అల్లికం ఖాదీ, అలాగే దేవర వలస, శ్రీనివాస్ చారిపేట. సో ఇంకా చాలా కూడా నేర్చుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయి. నాకు తెలియదు అంటే బహుశా మన శ్రీకాకుళం బయట ఉన్న వాళ్ళకి కూడా చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. సో కాబట్టి మన శ్రీకాకుళం జిల్లా నుంచి ఇది ఈరోజు యాప్కో ఒక స్టాల్ పెట్టారు. బట్ కానీ ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఇది ఒకటి యాప్కో గురించే కాదు, బట్ కానీ ఈ ఊరు నుంచి ఈ స్పెసిఫిక్గా ఈ వ్యూవర్స్ నుంచి మనం శ్రీకాకుళం కాకుండా ఇంకా మేజర్ సిటీస్ లైక్ విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ అక్కడ కూడా మనం స్టాల్స్ పెట్టగలిగితే, నేను వెళ్ళి ఎనర్స్తో కూడా మాట్లాడతాం ఎలా మనం పెట్టవచ్చు. శ్రీకాకుళం నుంచి వచ్చిన ప్రతి ఒక్క హ్యాండ్లూమ్ వ్యూవర్కి బాగా మనం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు రేపు ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయడానికి సర్వం సిద్ధం చేశామని శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పథక సంచాలకులు పి కిరణ్ కుమార్ చెప్పారు. బుధవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో పింఛన్లు పంపిణీ కొరకు 6,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామని చెప్పారు. పింఛన్లు రికార్డు స్థాయిలో 4 గంటల్లో పంపిణీ చేసేందుకు జిల్లాలో ఉన్న 30 మండలాలకు ప్రత్యేక అధికారులను కలెక్టర్ నియమించారు అని అన్నారు. రేపు ఉదయం 5:30 గంటలకు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 3,18,000 మందికి 16 రకాల పింఛనీలు పంపిణీ చేసేందుకు గాను 129 కోట్ల రూపాయలు మంజూరు చేశామని స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమం పర్యవేక్షణ కొరకు శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కిరణ్ కుమార్ చెప్పారు. తారీఖున పంపిణీ జరుగుతుందని, తర్వాత ఒకవేళ తప్పకపోతే కనుక 2వ తారీఖున పంపిణీ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా 1వ తారీఖున అవైలబిలిటీ ఉండేట్టుగా మిగతాగా ఏదైతే మీడియా ద్వారా ఏదైతే పబ్లిసిటీ ఇస్తున్నారో ఆ ప్రకారంగానే లబ్ధిదారులందరూ కూడా మాకు అందుబాటులో ఉన్నారు. అందుకనే ఈ పత్రికాముఖంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ ఆల్. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీజేపీ చేనేత జిల్లా సెల్ ఆధ్వర్యంలో పొందూరు కేంద్రంగా చేనేతన్నలతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. చేనేత సొసైటీల నుండి పెద్ద ఎత్తున నేతన్నలను పాల్గొన్నారు. ర్యాలీలో నేతన్నలను ప్రోత్సహించాలంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో చేనేత సెల్ జిల్లా కన్వీనర్ అల్లగ పైడిరాజు అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగ్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈరోజు చేనేత ర్యాలీలు జరుగుతున్నాయని, వారి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అనేక రుణాలు కల్పిస్తూ క్లస్టర్ల ద్వారా చేయూతి ఇవ్వడం జరుగుతుందన్నారు. జెమ్ పోర్టల్ ద్వారా డిజిటల్ అమ్మకాలను దేశంలో ఎక్కడికైనా అమ్మకాలు చేసుకునేలా అమలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, బీజేపీ నాయకులు సిరిపురం తేజేశ్వరరావు, ఆర్టీఎస్ఎన్ఎల్ సెల్ జిల్లా కన్వీనర్ సాతిపల్లి ప్రసాద్, బొండాడ వెంకటేష్, బాసిని దుర్గారావు, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పేడాల సూర్యకుమారి, మండల అధ్యక్షులు లోలుగు సింహాచలం, పూజారి చల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు బలివాడ సత్యారావు, గురుగుబెల్లి రాజు, లక్ష్మీనారాయణ, సొసైటీ అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక పియాన్ కాలనీలో నివాసముంటున్న జె లక్ష్మణరావు గత కొంతకాలంగా లివర్కు సంబంధించిన క్యాన్సర్తో బాధపడుతున్నారన్న విషయం తెలిసిందే.
భార్య కూడా వికలాంగురాలని, 2 చిన్నపిల్లలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారని రాగోలకు చెందిన జరుగుళ్ళ రాజు అన్నారు. ఈరోజు బాధితుని కోరిక మేరకు కుమార్తెకు సైకిల్ బహుకరించామని, ఈ విషయం ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీసెస్ నంది ఉమాశంకర్ ద్వారా తెలుసుకున్నానన్నారు. సుప్రజ మాట్లాడుతూ, కుటుంబానికి సాయంగా 3 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను మొన్న ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీసెస్ ద్వారా అందజేశామని గుర్తు చేశారు. అలాగే కొంత నగదును కూడా నేరుగా బాధిత కుటుంబానికి అందే విధంగా చూస్తున్నానని, దాతలు ముందుకు వచ్చి ఈ కుటుంబానికి అండగా నిలవాలన్నారు. దాదాగా నగరంలో కిమ్స్ వైద్యశాల దగ్గరలో గల శ్రీనివాస మెడికల్ ఫార్మసీ ఉద్యోగి జరుగుళ్ళ రాజుకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిత్య సేవకులు ఉర్లం శివతేజ, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి పొడుగు చరణ్, రత్నాల మహాలక్ష్మి, అల్లాడ నవీన్, మదర్స్ లవ్ సుప్రజ, బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. లక్ష్మణరావు అని చెప్పేసి నా శ్రీకాకుళం పిఎన్ కాలనీలో ఉంటున్నారు. ఆయనకి లివర్ క్యాన్సర్ కారణంగా కొంతకాలంగా బాధపడుతున్నారు. మేమందరం కారణంగా ఆయనకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి, కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసి మేము కొంచెం ధనరూపంగా సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఆయన కోరిక మేరకు వాళ్ళ పెద్ద బాబు గారికి సైకిల్ కావాలని చెప్పి ఆయన కోరారు కనుక తనకు కూడా సైకిల్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. ఇలాగే అందరూ కూడా చాలామంది తనకి హెల్ప్ చేసి తన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం. నా పేరు సుప్రజ. నేను మదర్స్ లవ్ ఫౌండేషన్లో వాలంటీర్ని. అండ్ గత కొన్ని రోజులుగా లక్ష్మణరావు గారు అనే లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్కి చాలా రకాలుగా మేము చేస్తున్న వీడియోస్ చూసి చాలామంది చాలా రకాలుగా సహాయపడ్డారు. అలాగే ఈరోజు రాజుగారు ఉమాశంకర్ చెప్పడంతో రాజుగారు అంటే లక్ష్మణరావు గారి కోరిక మేరకు సైకిల్ని బహుకరించారు ఈ దేవి ప్రియాంకకి. వాళ్ళ నాన్నగారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు తనకి సైకిల్ కావాలని. సో థ్యాంక్ యూ రాజుగారు. అండ్ ఏంటంటే ఇలాగే చాలామంది ముందుకు వచ్చి ఈ కుటుంబానికి ఆదుకోవాలని కోరుకుంటాను. ప్రస్తుత యువత మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని, దీనివల్ల మనతో పాటు కుటుంబం కూడా నాశనం అవుతుందని, దీనికి దూరంగా ఉండాలని డాక్టర్ కోరెడ్ల రమాప్రభ సూచించారు. భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం న్యూ సెంట్రల్ స్కూల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ, పరిష్కార మార్గాలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రమాప్రభ మాట్లాడుతూ, నేడు శ్రీకాకుళం, విశాఖపట్నం డ్రగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందని, దానిని అరికట్టాలన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ, పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిసలు అవుతున్నారని, దానివల్ల జీవితాలను కోల్పోతున్నారని, ఫోన్లు మంచికి మాత్రమే ఉపయోగించాలని సూచించారు. మత్తు పదార్థాలకు బానిస అవ్వడం వల్ల దొంగతనాలకు కూడా అలవాటు పడుతున్నారని, చాలామంది అత్యాచారాలు చేయడానికి కూడా వెనకాడటం లేదని తెలిపారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టి ఆకలితో ఉన్న కడుపును నింపాలన్న కృత నిశ్చయంతో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ ప్రారంభించిన అన్నా క్యాంటీన్ పేదల పాలిట సంజీవిని. అన్నా క్యాంటీన్ మంగళవారం నేటికి 475 రోజులు చేరుకుంది. నగరంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన నిరుపేదలు, నిరాశ్రయులు, కూలీలు అన్నా క్యాంటీన్లో భోజనం చేసి కడుపు నింపుకుంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో నగరంలోని నిరాశ్రయులు, నిరుపేదలు, కూలీలు 5 రూపాయలు చెల్లించి కడుపారా భోజనాన్ని ఆరగించేవారు. అటు తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ను నిలుపుదల చేసి పేదవాడు కడుపుపై కొట్టారు. దీంతో కడుపు మండిన పేదవారు తన ఓటుతో వైసీపీని పాతాళానికి తొక్కేశారు. ఎమ్మెల్యే శంకర్ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో కడుపు నింపుకున్న ప్రతి పేదవాడు ఆకలి తీర్చుకొని అన్నదాత సుఖీభవ అంటూ గొండి శంకర్ను దీవిస్తున్నారు. అన్నా క్యాంటీన్ నిర్వహణ బుధవారంతో 475వ రోజుకు చేరుకుంది. తల్లిపాలతో వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందని 44వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కవ్వాడ సుశీల అన్నారు. బుధవారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా సుశీల మాట్లాడుతూ, తల్లిపాలతో పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. గర్భిణీలు ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకోవాలని, పిల్లలు పుట్టిన వెంటనే తల్లిపాలు తాగించాలన్నారు. అనంతరం గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార కిట్స్ అందించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఎల్ కృష్ణకుమారి, డి పద్మజ, హెల్పర్లు మేనక, బి స్వాతి, జ్యోతిర్మయి, స్వాతి పాల్గొన్నారు. తల్లికి పిల్లలకి ఆరోగ్యంగా ఉండడం
మన గవర్నమెంట్ పోషకాహారానికి బలానికి అన్నీ వాళ్ళకి అవసరమైన బలమైన వస్తువులు ఇవ్వడం జరిగింది. అలాగే సోడిపిండి అవనండి, అలాగే వాళ్ళకి గజ్జిపండ్లు అవనండి, అన్ని బెల్లకు సంబంధించింది. అలాగే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఏమేమి తింటే బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుందని మన కూటమి గవర్నమెంట్ తీసుకొని ఇవ్వడం జరిగింది. అలాగే ఆగస్టు 1 నుంచి 7 వరకును ఈరోజు ప్రతి ఒక్క అంగన్వాడీలో కూడాను బలంగా మన గవర్నమెంట్ బలంగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడాను ఆడపిల్లకి ప్రతి ప్రెగ్నెంట్ ఉన్న లేడీ కూడా ఇబ్బంది పడకూడదు, ఆమె చాలా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని ప్రతి అంగన్వాడికి ఇవ్వడం జరిగింది. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి ఈరోజు మనం అంగన్వాడిలో పెట్టుకున్నాము. అలాగే గర్భిణీ స్త్రీలు ఏంటంటే పిల్లలు పుట్టగానే మురుపాలు అనేది కంపల్సరీగా ప్రతి తల్లి కూడా ఆలోచించాలమ్మా, ప్రతి తల్లి కూడా మురుపాలు అనేది ఇవ్వాలి. అలాగే పిల్లల పాలు ఇచ్చి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలి. వార్తల సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.